హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం మరొక అమేజింగ్ వీడియోతో వచ్చాను. అదేంటంటే మన ఎంతగానో పూజించుకునే శివయ్య ఇష్టమైన దైవం, మనం ఎన్నో పేర్లతో పిలుచుకునే హరహర మహాదేవుడు, శంభో శంకరుడు కార్డ్బోర్డ్తో ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. కార్డ్బోర్డ్లో చూస్తారు కదా, ఇలా సర్కిల్ షేప్లో గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఆ సర్కిల్ షేప్ని కట్ చేసుకోవాలన్నమాట. సిజర్తో కట్ చేసుకున్నాక ఇదిగోండి ఈ షేప్లో వస్తాయి. ఇలా 4 పీసెస్ చేసుకోవాలి. కార్డ్బోర్డ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫెవికాల్ ఉంటుంది కదా, ఫెవికాల్తో అన్నిటినీ జాయిన్ చేయాలి. ఇలా ఫెవికాల్తో ఒకదానికొకటి అంటించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క కార్డ్బోర్డ్తో అంటించాలి 4. చూడండి ఫ్రెండ్స్, ఇలా 4 కార్డ్బోర్డ్స్ని ఒకదానికొకటి ఇలా అంటించుకోవాలి. బ్లాక్ కలర్ షీట్ని ఇలా అంటించాలి సర్కిల్ షేప్స్ పైన. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం సైడ్స్ కూడా బ్లాక్ కలర్ పేపర్ అంటించామన్నమాట. సో ఇప్పుడు మనం పైన హెడ్ అన్నమాట. ఇది మామూలుగా మనము బ్లాక్ కలర్ పేపర్తో చూడండి హాలో ఉంది లోపల. ఆ బ్లాక్ కలర్ పేపర్తోనే మనము జండు బామ్ కానీ అలా ఉంటుంది కదా, మనకి జండు బామ్ సీసా కానీ అలా దాని చుట్టూ పేపర్ని ఫోల్డ్ చేసి కొద్దిసేపు అయ్యాక దాన్ని ఆరినాక ఇట్లా చేసుకోవాలన్నమాట. పైన మనం ఫెవికాల్తో హెడ్ని అంటిద్దాం. ఇలా హెడ్ అంటించాక మనం చూస్తున్నారు కదా, అలా డ్రా చేశాక మనం ఇప్పుడు ఫ్లవర్స్ని అంటించాలి. ఫ్లవర్స్ మన ఫ్లవర్స్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా కార్డ్బోర్డ్ అనేది కలర్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా జస్ట్ ఫోల్డ్ చేశాక ఇలా మడత పెట్టి ఇలా కట్ చేసుకోవాలన్నమాట షేప్లో, ఫ్లవర్ షేప్లో. సో అలా నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను. రెడ్ కలర్ ఫ్లవర్ పెటల్స్ చేస్తాను అన్నమాట. అవి ఇప్పుడు శివయ్య చుట్టూ అంటిద్దాం.
చూసారు కదా, ఇలా చుట్టూ దీనికి కూడా మనం పెటల్ అంటించాలి. ఇది ఇంకొక కార్డ్బోర్డ్ సపరేట్గా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇలా పేపర్ ఎండింగ్ నుంచి ఇలా ఒక మనం షేప్లో కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మార్చుకుంటూ పెటల్స్ అన్నిటిని ఇలా షేప్స్లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా పెటల్స్ అన్నీ అంటించుకుంటూ వెళ్ళాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఎంతో ఇష్టమైన శివయ్యని కార్డ్బోర్డ్తో ఇలా ఫోల్డెడ్గా పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్లవర్ పెటల్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం పెటల్స్ అన్నీ అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ పెట్టాలన్నమాట. ఆ హోల్ ఎందుకు పెట్టాలనో తర్వాత చెప్తాను నేను. తర్వాత మనం యూజ్ అండ్ త్రో గ్లాస్ తీసుకుందాం. యూజ్ అండ్ త్రో గ్లాస్ తీసుకొని చూడండి, యూజ్ అండ్ త్రో గ్లాస్ అయినా తీసుకోవచ్చు లేదా బాటిల్ అయినా తీసుకోవచ్చు. మీరు బాటిల్ బోత్ ఎండ్స్ కట్ చేసి ఇలా బాటిల్ కూడా పెట్టచ్చు అనమాట. తర్వాత దీని మీద ఇది ప్లేస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా అందమైన లార్డ్ శివ పేపర్ క్రాఫ్ట్ కార్డ్బోర్డ్తో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మనం దీనిపైన ధూప్ స్టిక్ పెడదాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ధూప్ స్టిక్ మనము అంటించుకొని దానిపైన పెడతాము. పెట్టిన తర్వాత మనం ఇందాక హోల్ పెట్టాం కదా, ఆ హోల్ నుంచి మనకు కింద దేవుడికి ఆ ధూపం అనేది వెళ్తుందన్నమాట. అది కరిగే కొద్దీ ఆ పొగ మంచు కిందికి పోతుంది. చూడటానికి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్.
మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి. మన శివయ్య ఎంత అందంగా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.